ధ్యానం విజయం లహరి కృష్ణుడా, జీవం ఉదయం ప్రార్థనేనయ్యా. ధ్యానం విజయం లహరి కృష్ణుడా, మాలో జీవం ఉదయం. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ఓం నమో భగవతే శ్రీహరికృష్ణాయ నమః. పుస్తక విడుదల కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ 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 లహరి కృష్ణ భక్త బృందానికి ప్రత్యేకంగా కళాబంధనాలు తెలుపుకుంటూ, శ్రీ అమృతేశ్వరుని అమృత మార్గమే బ్రహ్మయజ్ఞమో, శ్రీ అమృతేశ్వరుని అమృత మార్గమే బ్రహ్మయజ్ఞమో, అక్షయమైన యోగాభ్యాసం జ్ఞాన కర్మ ధన్యాశయోగం, అక్షయమైన యోగాభ్యాసం జ్ఞాన సంధ్యాశయోగం, ఆది యజ్ఞమూర్తి శ్రీ మహావిష్ణుమూర్తి, అపరిమేయమూర్తి శ్రీ లహరి కృష్ణమూర్తి. కృష్ణ దివ్య సమ్ముఖమున దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం ఇచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు చిన్నపిల్ల డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నది. శ్రీ లారికృష్ణ భక్త బృందం కృష్ణుడా, మాలో జీవం ఉదయం ప్రార్థనేనయ్యా. నిత్య నిత్యము నిన్ను స్తుతించుటే, నిత్య నిత్యము అదే భాగ్యము. నిత్య నిత్యము నిన్ను స్తుతించుటే, నిత్య నిత్యము అదే భాగ్యము. ధ్యానం విజయం లహరి కృష్ణుడా, జీవం ఉదయం ప్రార్థనేనయ్యా. ధ్యానం విజయం లహరి కృష్ణుడా, జీవం ఉదయం ప్రార్థనేనయ్యా. గౌరవనీయులు గ్రంథ స్వీకర్త శ్రీ రాజా సూరిబాబురాజు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దాపురం వారు వేదికను అలంకరించవలసి కోరుచున్నాం. శ్రీ మందపాటి దుర్గాప్రసాద్ గారు, వార్డు శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వారిని వేదికను అలంకరించడం కోరుతున్నాం. మన సంతోషం వాళ్ళని తెలియపరుద్దాం. ఇంకా కొంతమంది మన అతిథులు మన మధ్య రావాల్సి ఉన్నదే. రాత్రి అనేది కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మనందరూ లేచి నిలబడదాం. చిన్న పాట పాడాలి భక్త బృందం, శ్రీ లారికృష్ణ భక్త బృందం వారు వచ్చి పాట పాడాలని కోరుతున్నాం. శివుడవు విష్ణువుల హరి, క్రీస్తు యేసు అల్లాహి వెలహరి, అవతారములకు మూలముల హరి, ఆది అంతమునే హరి, అవతారములకు మూలముల హరి, ఆది అంతమునే హరి, జీవముల హరి, జ్ఞానముల హరి, లహరి కృష్ణ నీ నామమే శరణం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః.
అమృత మంజరి అంకం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం. పుస్తక విడుదల కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదిక నలిగిన పెద్దలకు, వేదిక ముందు ఆశీనుల పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ లారకృష్ణ భక్త బృందం తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ ఇక్కడ మాత్రమే కాదు కానీ భారతదేశం అంతటా పలు చోట్ల పలు ప్రదేశంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పుస్తకం ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశం అంతా ఏకకాలం పుస్తక విడుదల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం పెద్దాపురం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం వచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమయంలో మనుజదాశ్రమం గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాం. ఈ మనుజదాశ్రమం 1963 సంవత్సరంలో శ్రీ లారకృష్ణ గారితో స్థాపించబడి ఉన్నది. మనుజదాశ్రమం సిద్ధాంతం భగవంతుడు ఒక్కడే, మనమంతా ఆయన సృష్టి, జాతి మత వర్ణ వర్గ భేదం లేకుండా ఉండాలి అని చాటి చెప్తున్నది ఈ మనుజదాశ్రమం. మతం మార్చుకుంటే ముఖ్యం కాదు కానీ మనసు మార్చుకుంటే ముఖ్యము అని చాటి చెప్తున్నది ఈ మనుజ్యోతి ఆశ్రమం. కల్కి మహావతారం గురించి చూసినట్లయితే భాగవతము 5వ అధ్యాయము 39-40 శ్లోకంలో ధ్యానించినట్లయితే ఆ శ్రీమన్నారాయణుడు కల్కి మహావతారంగా తామ్రపర్ణి నది తీరం అవతరిస్తాడని చెప్పబడి ఉన్నది. అది మాత్రమే కాదు కానీ అక్కడ చెయ్యార్, పాలార్, కావేరి నదులు ప్రవహిస్తాయని చెప్పబడి ఉన్నది. ఆ తలము దక్షిణ భారతదేశం తమిళనాడు అని చెప్పబడి ఉన్నది. అది మాత్రమే కాదు కానీ ఎంతోమంది వేద పండితులు, గురువులు, ప్రవక్తలు బ్రహ్మంగారి కాలజన్మలో కూడా వీరభోగ వసంతరాయుడిగా ఆయన వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాడని చెప్పి ఉన్నారు. ఆయన ఆనందాశ్రమం స్థాపిస్తాడని కూడా చెప్పి ఉన్నారు. మనం పాండవులు దేవలోక ప్రయాణం చూసినట్లయితే ద్వాపరయుగం ముగింపబడి కలియుగం ప్రారంభింపబడే సమయంలో ఉద్ధవుడు పాండవుల దగ్గరకు వచ్చి మేరు పర్వతం మీదుగా దేవలోకం చేరుకోమని చెబుతాడు. ఆ మేరు పర్వతం మరి ఏదో కాదు కానీ అదే మనుజ్యోతి ఆశ్రమం. మనం కలిని జయించాలి, ధర్మయుగంలో ప్రవేశించాలి అంటే మనుజదాశ్రమం చేరుకోవాలి అని మేము నమ్ముచున్నాము. అదే పరిశుద్ధ గ్రంథంలో సియోను అని నమ్ముచున్నాము. శ్రీమన్నారాయణ శ్రీ లారకృష్ణ గురించి తెలుసుకొని ఆయన కృపకు పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో భగవతే శ్రీ లారకృష్ణాయ నమః. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభాధ్యక్షుల వారిని కార్యక్రమం నడిపించాలని వారిని కోరుకుంటూ వారికి చెప్తాను. ఒకే దేశం ఒకే ధర్మం. నిజంగా దేశం కోసం ధర్మం కోసం ఈ రోజున ప్రతి ఒక్క మనిషి పాటుపడాల్సిన వ్యక్తి అవసరం ఉన్నాడు. అదే అవసరంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టిందే మన జాతీయ గీతంతో. ఎక్కడ ఇలాంటి సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది, లేదా వారి వారి మతానుసారంగా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక జాతీయ గీతంతో ఈ సభను మొదలుపెట్టి దేశం పట్ల ధర్మం పట్ల వారికి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని వీరందరూ కట్టుబాటుగా నిలబడి చేస్తున్నందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా దీని గురించి వివరంగా మాట్లాడడానికి మన దగ్గర చాలామంది వక్తలు ఉన్నారు. సో ముందుగా వాళ్ళని పిలుచుకుందాం మనం. ముందుగా శ్రీ కసిరెడ్డి సత్యనారాయణ గారు, స్కూల్ అసిస్టెంట్, తెలుగు జడ్పీ హై స్కూల్, ఆర్బీ పట్నం, వారిని వచ్చి తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ మనుజ్యోతి మనకు అందిస్తోంది. అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసి మనమున జ్ఞానజ్యోతి వెలిగించే ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించింది ఈ మనుజ్యోతి. దైవం మానుష్య రూపేణ అనే ఆర్యోక్తిని అనుసరించి మనుజ్యోతి సిద్ధాంతాలు రూపొందించినటువంటి వారు కూడా మనకి దైవంతో సమానమని నా అభిప్రాయం. సకల మానవాళికి కాంతిపుంజంగా వసుదైక కుటుంబ భావనతో విరాజిల్లుతున్నదే ఈ మనుజ్యోతి ఆశ్రమం. ఇది తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో ఉందంట. ఒకే దేవుడు ఒకే దేశము అనేటువంటి ఒక చైతన్య స్ఫూర్తిని ప్రపంచమంతా ప్రచారం చేస్తూ ధర్మస్థాపనే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. అధర్మం పెట్టరేగినప్పుడు
తిరిగి ధర్మస్థాపన చేయడం కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ లహరికృష్ణుడిగా భరతఖండమున అవతరించెను. సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులను దైవత్వం, ఐకమత్యం, మనుష్యులంతా జాతి మత వర్గ భాష అనే ఎటువంటి తారతమ్యములు లేకుండా సర్వజనీన సౌభ్రాత్ర హృదయముతో ఉండాలని ఈ మనుజ్యోతి కోరుతోంది. ముందుగా ఈ భగవద్గీత మొదటిగా సూర్యుడికి, మనువుకి, ఇక్ష్వాకుకి చెప్పబడింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క రూపంలో అర్జునుడికి ఈ భగవద్గీత బోధించబడింది. ధర్మ సంస్థాపనార్థం ఈ శ్రీమన్నారాయణుడు శ్రీ లహరికృష్ణ గారి ద్వారా ఇదే వేదసారాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తున్నారు. అయితే ఆనాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు ద్వారా అర్జునుడి యొక్క మనోనేత్రాన్ని తెరిపించి చక్కటి దిశానిర్దేశం చేసినట్లుగానే సకల మానవాళికి మనోనేత్రాన్ని తెరిపించి వారి జీవితాలను జ్ఞానప్రకాశం చేయాలనే సంకల్పంతో ఈ మనుజ్యోతి మన ముందుకి వచ్చింది. అయితే ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే దేశము అని అందరూ సాధారణంగా అంటున్నారు. కానీ నారాయణుడని, క్రీస్తు అని, అల్లా అని రకరకాల పేర్లతో ఆ దైవాన్ని పిలుచుకుంటున్నప్పటికీ కూడా ఆ యొక్క జ్ఞానజ్యోతి ఒకటే అని చెప్పి, ఆ భగవద్గీతలో ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలనే మన లహరికృష్ణ గారు తన యొక్క మనుజ్యోతి ద్వారా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా బోధిస్తూ వస్తున్నారు. ప్రజలంతా శాంతియుతంగా మెలుగుతూ పరస్పర సహకారంతో జీవిస్తే మనుజ్యోతి యొక్క లక్ష్యం నెరవేరినట్లే. ప్రజలందరి మనోనేత్రాల కాంతి జ్యోతులు మనుజ్యోతి కాంతి జ్యోతులతో కలిసిపోయి ఒక అఖండ జ్యోతిగా ప్రపంచం వెలిగిపోయి ఆ భగవంతుడి యొక్క చల్లని చూపులు తేజస్సుతో పరిపుష్టమై తేజరెల్లాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క అమృత మంజరిలో నన్ను కూడా భాగస్వామ్యులు చేసినటువంటి ఈ యొక్క ఈ మనుజ్యోతి యొక్క ప్రతినిధులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు శ్రీ కొత్త శివ గారు, సాహితీ స్రవంతి కార్యదర్శి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నానండి. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఆర్గనైజింగ్ అనేటువంటిది, ఒక సంస్థ అనేటువంటిది ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మారంటే ముందు ఆ వ్యక్తిలో మనకి అది కనిపించాలి. అదే చాలా గొప్ప విషయం. ఆ వ్యక్తిలో మనకి అతను నమ్మిన సిద్ధాంతం కానీ కనిపించిందంటే ఎదుటి వాళ్ళు ఏ లాజిక్లు వెతకరు, ఒక కులాన్ని చూడరు, మతాన్ని చూడరు, వర్గాన్ని చూడరు. ఆ వ్యక్తిలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా, కొన్ని లోపాలను కూడా మరిపిస్తుంది అనమాట. ఆ ప్రభావం అలా ఉంటుంది. ఇందుకు మొన్న ఒక మిత్రుడు ఒక చిన్న డిస్కషన్ చేసుకుంటూ ఏమన్నాడంటే, ఒక భార్య భర్త ఉన్నారు. భర్త శ్రీకృష్ణుడిని నమ్ముతున్నాడు, భార్య యేసుప్రభువుని నమ్ముతుంది. 40 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. వెళ్ళిపోతూ ఒక ఆయన ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అంటే, నేను యేసుప్రభుని నమ్ముతాను బాబు. మరి మీ ఆయన అంటే, నేను మా ఆయన గారు శ్రీకృష్ణుని నమ్ముతారండి అన్నారు. అంటే అప్పుడు ఈయన అన్నారనమాట, అయితే ఇద్దరు 40 సంవత్సరాల నుంచి అలాగే నమ్ముతున్నారంటే, అలాగే వెళ్ళిపోతున్నాం బాబు మేము ఇద్దరం అంటే. అప్పుడు ఈయన వేసిన ప్రశ్న ఏంటంటే ఆవిడికి, నువ్వు జీసస్ని మీ ఆయనకి చూపించలేకపోయావు. 40 ఏళ్ల ప్రయాణంలో నువ్వు యేసుప్రభుని మీ ఆయనకి చూపించలేకపోయావు. అలాగే నీ భర్త కూడా శ్రీకృష్ణుని నీకు చూపించలేకపోయింది. ఆయన నీకు చూపించలేకపోయాడు శ్రీకృష్ణుని. మీరు అలాగే ప్రయాణం చేస్తారు అంతే. ఎంతసేపు నీ భగవంతుడి గురించి నువ్వు చెప్తున్నావు, ఆయన భగవంతుడి గురించి ఆయన చెప్తున్నాడు. అంటే మనం నమ్మింది ఏంటి అనేటువంటిది పక్కన పెడదాం. నా మతం వేరు కావచ్చు, రాజుగారి మతం వేరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మతాలు కులాలు అన్నీ కూడా వేరు కావచ్చు. కానీ ఎప్పుడైనా సరే నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నావో
ఆ సిద్ధాంతం ఖచ్చితంగా నీ మాటలో కనిపించాలి, నీ ప్రవర్తనలో కనిపించాలి, నీవు చేసేటువంటి వృత్తిలో కనిపించాలి. కనిపిస్తే ఇంకా లాజిక్లు ఎవరో వెతకరు, ఇంకా వేరే విషయాలు లాజిక్లు వెతకరు. అసలు ఈరోజు పుస్తకావిష్కరణ అనేటువంటిది ఒకటి ఉంది, మనకి తెలుసు అందరికీ. ఏంటిది? తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అని ఉంది. చాలా ఇటువంటి పేరు ఎక్కడ చూడం మనం. తన ప్రేమ గల చేతుల నైపుణ్యం. చేతులు, ముస్లిమ్స్కి చేతులు చాలా ముఖ్యమైనటువంటి. వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు వాళ్ళ ముఖాన్ని ఒక్కసారి ఇలా రాసుకుంటారు. అది కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. మూడోది నైపుణ్యం, స్కిల్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే శ్రీకృష్ణుడి దగ్గర మనకు కనిపిస్తుంది. మొత్తం మహాభారతాన్ని నడపడంలో కానీ, మహాభారతంలో అర్జునుడి దగ్గర నుంచి పాండవులందరినీ వెనకాల ఉండి నడిపించడం కానీ, అంతా కూడా ఆ స్కిల్ అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఆ మూడు మరి వాళ్ళు అనుకుని పెట్టారో లేకపోతే నేనే వ్యాఖ్యానం చేస్తున్నానో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ పేరు కూడా అద్భుతమైనటువంటిది. ఈరోజు దేశవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి ఆ పుస్తకం ప్రేమనేమో, జీసస్ ప్రేమను చూపిస్తుంది, ముస్లింల యొక్క చేతుల్ని ముస్లింలకు ప్రతీకగా చూపెడుతుంది, అలాగే నైపుణ్యం స్కిల్కి శ్రీకృష్ణుని నైపుణ్యంగా చూపెడుతుంది అనమాట. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకం అంతా అంటే వాళ్ళు ఏదో పేరు పెడతారు, కానీ ఎదుటి వాళ్ళు చాలా చూస్తారు మనల్ని. ఒక పుస్తకమే కాదు, ఒక మనిషే కాదు, మనం అనుకుంటాం మనం వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు అన్నీ ప్రపంచం గమనిస్తూనే ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ లహరీ కృష్ణ బృందం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎస్ శ్రీనివాస్ గారు గ్రంథం గురించి క్లుప్తంగా కాస్త వివరణ ఇచ్చిన తర్వాత గ్రంథావిష్కరణ కార్యక్రమం ఉంటుందండి. అమృత మంజరి అంకురం 2 పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసిన అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తీసుకున్నాను. దేవుడు ఒక్కడే, కానీ జనులు ఆయన గురించి తాము కలిగి ఉన్న జ్ఞానపరిధిని బట్టి ఒక్కొక్క రూపంలోనూ ఒక అవతారంలోనూ పూజిస్తున్నారండి. కానీ అన్ని రూపాలన్నీ అవతారాలన్నీ కూడా ఆయన గుణాలుగా చెప్పబడుతున్నాయండి. ఉదాహరణకు దేవుడు బలమైన వాడు అని చెప్పడానికి, అంటే బలమైన వృక్షం అని చెప్పి అల్లా అని పిలిచారండి. దేవుడు సర్వవ్యాపకుడిగా ఉన్నాడని చెప్పి విష్ణు అని పిలిచారు. పవిత్రతగా ఉంటాడని చెప్పి శివుడు అని పిలిచారు. సౌందర్యవంతుడు అనడానికి మురుగన్ అని పిలిచారు. రక్షకుడు అనడానికి యేసు అని పిలిచారు. ఇవన్నీ ఆయన గుణాలండి. ఈ గుణాలన్నీ అవతారాలుగా పిలుస్తున్నాం. కానీ ఒక్కడే దేవుడు వీటన్నింటినీ కలిగి ఉన్నాడు అని చెప్పేది సత్యమండి. సమస్త వేదాలు అంటే బైబిలు, భగవద్గీత, ఖురాన్ మొదలగువన్నీ కూడా కలియుగం చివరిలో ఒక వ్యక్తి రావాలని, ఒక అవతార పురుషుడు రావాలి అని చెప్తున్నాయండి. సమస్త వేద గ్రంథాలు అనుసరించి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ కల్కి మహావతారంగా దక్షిణ భారతదేశంలో అవతరించారండి. అమృత మంజరి అనే పుస్తకం తీసుకుంటే అండి, ఇది మొదటి భాగం మనుజ్యోతి ఆశ్రమం ద్వారా విడుదల చేయబడిందండి. ఇప్పుడు రెండో భాగం అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే భాగాన్ని దేశవ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఒకే రోజున విడుదల చేయడానికి మనుజ్యోతి ఆశ్రమం సంకల్పించిందండి. ఈ యొక్క కార్యక్రమం పెద్దాపురం పట్టణం కూడా ఇచ్చినందుకు, ఇంత పెద్దల సమక్షంలో చేసి అవకాశం ఇచ్చినందుకు మనుజ్యోతి ఆశ్రమం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ అమృత మంజరి అనే పుస్తకం భగవద్గీత యొక్క మరి యొక్క భాగం అన్నమాట. అంటే అమృత మంజరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధంగా ఈ కలియుగంలో అర్జునుని వలె భగవంతుని యథార్థంగానూ ఉత్తమంగానూ ఉన్న జనులకు మంచి మార్గాన్ని చూపించడానికి కల్కి మహావతార పురుషునిగా మనిషి రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణ ఇచ్చిన ఉపదేశమే ఈ పుస్తక సారాంశం అండి. భగవంతుడు అంటే పూజింపదగినవాడు, ఆరాధింపదగినవాడు. ప్రతి మానవుడు తన జీవితంలో భగవంతుణ్ణి తెలుసుకొని ఆయన ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా ఆయన చేరుకోవాలి, ఆయనకి ఇష్టపడే జీవితాన్ని ఏ విధంగా జీవించాలి మొదలగు అన్ని విషయాల గురించి క్లుప్తంగా చెప్పిన గ్రంథమే భగవద్గీత అండి. అటువంటి భగవద్గీతని ఈ కలియుగంలో నేటి జీవనశైలికి అనుగుణంగా, ఈ యుగానికి అనుగుణంగా శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు ఇచ్చిన వివరణయే ఈ అమృత మంజరి అండి. నిజమైన ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, సన్యాస యోగము కర్మయోగం మధ్య ఉన్న భేదం ఏమిటి మొదలుగా అనేక విషయాలు, మరియు
సమస్త బైబిలు, భగవద్గీత, ఖురాన్, వేదాలను తీయబడిన రహస్యాలు అన్నిటినీ ఇప్పటి కాలానికి అర్థమయ్యే విధంగా అనేక విషయాలను అంచెలంచెలుగా ఈ యొక్క అమృతమంజరి పుస్తకం ద్వారా మానవాళికి జీవన్ముక్తిని పొందుకుంటకు మన జ్యోతి ఆశ్రమం ప్రచారం చేస్తుందండి. అందువల్ల మిత్రులారా, ఈ యొక్క గ్రంథం ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదండి. ఇది సమస్త మానవాళికి ఇవ్వబడిన గ్రంథం. కాబట్టి అమృతమంజరి అనే పుస్తకాన్ని చదువుదాం, చదివిద్దాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుకుందాం. నేటి కాలంలో ప్రజలు యాంత్రికమైన జీవితం జీవిస్తూ అనేకమైన ఆలోచనలు సతమతమవుతూ ఉన్నప్పుడు, అనేక గందరగోళంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథం చదవడం ద్వారా ఈ అమృతమంజరి ఒక సుస్థిరమైన మనసును ఏర్పడేలా చేస్తుందండి. అమృతమంజరి అనేది దేవుని జ్ఞానాన్ని పొందుకునే, దేవుని జ్ఞానం వేస్తున్న వ్యక్తులకి ఒక గొప్ప ధన్యతగా ఉపయోగపడుతుందండి. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ధన్యవాదాలండి ఎస్ శ్రీనివాస్ గారికి. ఇప్పుడు అమృతమంజరి తన ప్రేమగల చేతుల నైపుణ్యము గ్రంథావిష్కరణ కావించవలసిందిగా శ్రీ తుమ్మల బాబు గారిని మరియు దాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ రాజా సూరిబాబు రాజు గారిని కోరుకుంటున్నాను. సూరిబాబు రాజు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు శ్రీ బాబు గారు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన లహరి శ్రీకృష్ణ భక్తులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు లహరి శ్రీకృష్ణ ఈ భక్తుల్ని ఒక చోటకు చేర్చడానికి ఈరోజు మరి ఇంతమంది సాహితీవేత్తలు, కవులు, పెద్దలు మధ్యలో మరి నా చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగటం, అమృత మంజరి అనేటువంటి పుస్తకావిష్కరణ జరగటం, తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనేటువంటిది అంకురం 2గా ప్రచురించేది నా చేతుల మీదుగా విడుదల చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయం. ముఖ్యంగా మన పెద్దాపురంలో మరి ఇటువంటి ఒక ఆర్గనైజేషను ఉందనేటువంటిది నిజంగా మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా దృష్టిలో ఇప్పుడు అడుగుతా ఉన్నాను ఇప్పుడు శ్రీనివాస్ గారిని, చాలా సంతోషం మాకంటే రాధా సత్సంగం, లేకపోతే అక్కడ పిఠాపురంలో ఉమర్ ఆలీషా గారు, ఇటువంటి భక్తులు ఇది ఎక్కడ ప్రచారం కూడా చేయట్లేదు. మీలో మీరే భక్తి జరుపుకోవటం మరి ఎక్కడ చాలా విచిత్రం, ఎక్కడ ఏ జాతికి సంబంధం లేకుండా
ఏ గ్రంథానికి సంబంధం లేకుండా అన్ని గ్రంథాలు మీవేగా భావించి భగవంతుడు ఒక్కడే అనేటువంటిది, ఆ భగవంతుని కూడా మీరు ఒక నిజం మాట్లాడటమే భగవంతుడు, ఒక సత్యం పలకటమే భగవంతుడు, పరోపకారమే భగవంతుడు. ఇక్కడ జాతి మతం లేకుండా మీరు ఒక సేవా మార్గంగా ఎంచుకుని ఇంత చక్కటి మరి లహరి శ్రీకృష్ణ అనేటువంటి మరి భక్తులుగా మీరు అందరూ ఉన్నారంటే చాలా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడ కుల ప్రస్తావన లేదు, ఎక్కడ మత ప్రస్తావన లేదు, మనుషులందరూ ఒక్కటే అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మరి మన పెద్దాపురంలో ఇంతమంది ఈ సమాజంలో మరి ఉన్నారంటే మాకు కూడా చాలా గర్వం. ఒకే దేవుడు, ఒకే దేశం అనే సత్యమును విశ్వసించే జాతి, మతభేదము లేని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించుచున్నామనేటువంటిది ఇది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. భగవంతుడు అందరినీ ఒకే విధంగా పుట్టిస్తాడు. మనం ఎంచుకునే మార్గమే లోనే డిఫరెన్స్ తప్పించి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా మనం నడవడికే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. కానీ పెద్ద కులంలో పుట్టేసో పెద్ద జాతిలో పుట్టేస్తేనో వారు మహానుభావులు ఎవరు, మనం నడవడికే మనల్ని గొప్ప మనుషులుగా తయారు చేస్తుంది. అటువంటి నడవడికి నడిచేటువంటి లహరి మరి ఈ కృష్ణ దాంట్లో మీరు ఉన్నారంటే మీ అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు, కుటుంబాలు మొయిలపోతూ ఉన్నాం. ఇటువంటి మార్గాన్ని ఎంచుకుంటే మన మనసు కుదురు పడుతుంది. కాబట్టి మీరందరూ చక్కటి మార్గంలో నడుస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు సార్. మీ యొక్క అమృతమైనటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ చాలా ఆహ్లాదపరిచారు. ఇప్పుడు శ్రీ రాజా సూరిబాబురాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నానండి. ఈరోజు లహరి కృష్ణ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి మరి ఈ రోజున గ్రంథావిష్కరణ అమృత మంజలి జ్ఞాన మకరదం అంకురం 2 పుస్తకాన్ని మరి తుమ్మల బాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని నా చేత స్వీకరింపజేయబడిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మన పెద్దాపురం పట్టణంలో కానీ పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో కానీ మీరు ఏదైతే ఒకే దేశం ఒకే దేవుడని నమ్మకంతో మీ భక్తి భావాన్ని మీ మెంబర్స్ అందరూ కూడా సత్యాన్ని నమ్ముకుంటూ మీరందరూ కూడా ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉండడమే కాకుండా సమాజాన్ని కూడా ఒకే దేశం ఒకే దేవుడు ఒకే మతం అన్న నినాదాన్ని తీసుకుని అందరూ కూడా మరి మంచి మార్గంలో సత్యాన్ని పలికే విధంగా తయారు చేయడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి గ్రంథాన్ని ప్రజలకు అందించినట్లయితే ఆ గ్రంథం చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో నడిస్తే వారికి ఉన్న ఆనందం మరి ఎంత ఇంత కాదని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో లీలాకృష్ణ వారి ఆర్గనైజేషన్ వారి కార్యక్రమాలకి మా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తూ మేము కూడా మీ బాటలోనే సత్యాన్ని పలుకుతూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ డి నరసింహారావు గారు, శ్రీ ప్రకాష్ తెలుగు పండితులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే వరకు కూడా అసలు ఈ కార్యక్రమం గురించి పూర్తి అవగాహన లేకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మాతృమూర్తుల్ని కానీ ఇంతమంది పెద్దల్ని కానీ చూస్తుంటే
ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అని, చాలా గొప్ప కార్యక్రమం అని మాత్రం నాకు అర్థమైంది. నిజంగా చెప్పాలంటే ఒక దేవుడు ఒక దేశము ఎంత మంచి మాట అండి. ఒక దేశము ఒక దేవుడు, ఒక దేశము ఒక దేవుడు అనేది చాలా గొప్ప మాట. మరి ఈ కార్యక్రమాన్ని యాదృచ్ఛికంగానే పెట్టారో కాకతాళీయంగా పెట్టారో అనుకొని పెట్టారో తెలియదు, కానీ ఈరోజు అంతర్జాతీయ గురు పూజోత్సవం అండి. ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. గురువులందరికీ గురువైనటువంటి కృష్ణుడి గురించి ఈరోజు మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరి నోటి వెంట. సో కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మా శివ గారికి, శ్రీని గారికి, శేషగిరి గారికి, అలాగే నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా ప్రవచన శ్రీ శేషగిరి, ఆయన శివాలయంలో ప్రవచనం చెప్తే శివుడు నడిచి వస్తాడు, విష్ణాలయంలో ప్రవచనం చెప్తే విష్ణు అక్కడ కూర్చుంటాడు వచ్చి. సో అటువంటి ప్రవచన శ్రీని ఒకసారి వచ్చి మమ్మల్ని అందరినీ పలకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. సభాయి నమః. కాశీ తర్వాత అంత విశిష్ట పట్టణం ఏంటి? పెద్దాపురం. ఒకసారి పెద్దాపురానికి. కాబట్టి అటువంటి పెద్దాపురాన్ని గురువు గారు ఎంచుకున్నారేమో బహుశా. యథార్థానికి దీని గురించి లహరి కృష్ణ గారి గురించి నేను సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం విన్నాను. ఎక్కడంటే మా కొండపిల్ల హై స్కూల్లో బ్రహ్మదేవి నుంచి రాఘవ మాస్టర్ను ఆయన వచ్చేవారు. ఆయన ఎప్పుడు జేబులో ఫోటో పెట్టుకునేవారు గురువు గారిది. నేను అడిగాను ఆయన్ని, నేను ఈ నమ్ముతానండి, నేను ఈయన సిద్ధాంతాన్ని ఫాలో అవుతానండి అని చెప్పారు ఆయన. తప్పకుండా మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలండి అని నేను 12 సంవత్సరాల క్రితం విన్నాను. మళ్ళీ పుష్కర కాలం తర్వాత గురువుగారు చేయబట్టు లాగారు. కాబట్టి ఇక్కడ మేము మాకు ఇచ్చిన ఈ బుక్ కానీ పాంప్లెంట్ కానీ నేను ఇక్కడికి వచ్చి చదివిన తర్వాత ఒకే దేశము ఒకే దేవుడు, ఇది రామకృష్ణ పరమహంస కూడా ఒకే మాట అంటాడు. మనం ఇంగ్లీష్లో వాటర్ అంటాం, హిందీలో పానీ అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, సంస్కృతంలో జలము అంటాం, తెలుగులో మంచినీరు అంటాం. పానీ అన్నా, జలమన్నా, వాటర్ అన్నా, నీరన్నా తాగితే దాహం తీరుతుంది, ఏ భాషలో దాన్ని పిలిచినా. అలాగే భగవంతుడు ఒక్కడే, జీసస్ అన్నా లేదా నువ్వు అల్లా అన్నా, ఈశ్వరుడన్నా. కాబట్టి ఎక్కడ గొడవలకు లేకుండా నేను భగవద్భక్తుడిని అని చెప్పుకోవడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రశాంతంగా ఉంటూ నలుగురిని ప్రశాంతంగా ఉంచగలిగితే నువ్వు నిజమైన భక్తుడివి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. భగవద్భక్తుడికి కావాల్సింది ఏంటంటే తాను ప్రశాంతంగా ఉంటే భగవంతుడిని పూజించినట్లు లెక్క. మనిషి యొక్క స్వరూపం ఏంటంటే లహరి కృష్ణ గారు ఈ పుస్తకంలో వ్యక్తీకరించిన ఒక విషయం ఏంటంటే మనిషి ఆనంద స్వరూపుడు. మనిషి యొక్క స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపము. మనం నిజంగా ఈ సమాజంలో, అందున కలియుగంలో, అందుకనే లహరి కృష్ణ గారు అంటున్నారు దీన్ని కలియుగం అనొద్దు, ధర్మయుగము అనండి. ఏంటి? ధర్మయుగం వచ్చింది అనండి అని చెప్తున్నారు ఆయన. చూడండి ఎంత గొప్ప మాట ఉపయోగించారో. కలియుగం అంటే కలిపురుషుడు. కలిపురుషుడు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు తినడము, వేరే వాంఛలు తీర్చుకోవడం, ఈ రెండే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఇది కలియుగం కాదు, ధర్మయుగం అనండి అని చెప్పారు. మంచి పదం వాడారు ఆయన. కాబట్టి కలియుగంలో ఏదైనా ఒక మొదలు పెడితే, ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే మనల్ని మాయకు అమ్మిస్తుంది. కాబట్టి లహరి కృష్ణ గారు పెట్టిన ఈ ధర్మయుగంగా మనం అందరూ కూడా ఒక మనిషిగా, భగవంతుడు ఆకాశం అయితే మనం నక్షత్రంగా మారాలి. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఒక పువ్వు అయితే మనం ఒక తుమ్మిది కింద మారాలి, లేదా తేనె కింద మారాలి. భగవంతుడు సముద్రం అయితే మనం ఒక నది కింద మారి దాంట్లోకి వెళ్ళిపోవాలి. బతికినన్నాళ్ళు స్వచ్ఛతగా బతకండి, ధర్మంగా బతకండి, సత్యంగా జీవించండి. గొప్ప గొప్ప గురువులు మొదలైనటువంటి ఇటువంటి మంచి విషయాలు, కుల మత వర్గ భేదాలు లేకుండా, మత గ్రంథాలతో సంబంధం లేకుండా అందరూ ఒకటంటే ఏకతాటి మీదకి తీసుకొద్దని ఈ ధర్మాన్ని మనందరూ కూడా అనుసరించాలి, అందరూ కూడా గౌరవించాలి. మనం అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, రావా మా దోవ, రావా మా తోవ, రావా మా తోవ, చెయ్యవా లహరి కృష్ణ సేవ, తింటున్నావుగా పెద్దాపురం పాలకోవ. కాబట్టి
ఈ అవకాశం వచ్చిన ఇచ్చిన మీకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. శుభం మహతు స్వస్తి ప్రదాభ్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్దాపురం చరిత్రని చాలా కష్టపడి సంవత్సరాలుగా పరిశోధించి గ్రంథీకరణ చేసినటువంటి వంగలపూడి శివకృష్ణ గారిని కాసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా గొప్ప కార్యక్రమం అండి. మతాలకు అతీతమైనటువంటి కార్యక్రమం, మానవత్వానికి దగ్గరగా ఉండేటటువంటి కార్యక్రమం, ఒక చాలా గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇంకా చాలా గొప్ప విషయం అండి. అన్ని మతాలు ఒకటే, మతాల సారం అంతా ఒకటే అనేటటువంటి ఒక స్ఫూర్తితో అన్ని వేదాలు చదివేశాడండి ఆయన. వేదాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో ప్రతి అక్షరాన్ని చదివాడు, అన్ని మతాలని చదివాడు, అన్ని మతాల్లోని అన్ని మత గ్రంథాలని కూలంకుషంగా చదివినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఒకే ఒక వ్యక్తి శ్రీ లహరి కృష్ణ గారు. మీరందరూ కూడా లహరి కృష్ణ గారికి మీరందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం చెప్పాలి, మీరు హెయిల్ చేయాలనేటువంటి నేను కోరుతున్నాను. ఆయన అన్ని మతాలు ఒకటే, దేశం అంతా ఒకటే, అందరికీ ఒకటే దేవుడు అని చెప్పేసి ఈ యొక్క మతాన్ని స్థాపించి అందరినీ కూడా మానవతా మూర్తులుగా ఆయన తయారు చేశాడు. ఆయనకి ఏంటంటే మనలోని జ్యోతే, అంటే మనలో ఏదైతే స్ఫూర్తి ఉందో, మనందరిలో ఏదైతే స్ఫూర్తి ఉందో అదే మనుజ్యోతి అనేటటువంటి ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. అదే స్ఫూర్తితో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మేము రాజమండ్రిలో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ముగిస్తాను. ఏంటంటే అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనేటటువంటి పుస్తకాన్ని రాసినటువంటి దేవాసిరి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీ వంగలపూడి శివకృష్ణ గారు. ఇప్పుడు శ్రీ పేపకాయల శ్రీనివాస్ గారు ఒక చిన్న కవిత చెబుతారండి, వారిని ఆహ్వానిస్తున్నాం. మా మనసు తలుపు తెరిచిన లహరి కృష్ణ నీకు స్వాగతం, మా హృదయ ఆసీన నాయక సుస్వాగతం. మా మనసు తలుపు తెరిచిన లహరి కృష్ణ నీకు స్వాగతం, మా హృదయ ఆసీన నాయక సుస్వాగతం. జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత, భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ. భారతదేశ కీర్తి ఘనత గర్వకారణ ప్రభావితం, అవతార పురుషులు జన్మించిన పుణ్యభూమి చరితం. భక్త ప్రహ్లాదుని హరినామ స్మరణ నిరంతర జపితం, హరి నరసింహుడే వచ్చి హిరణ్యకశిపుని చేసిన హతం. అధర్మపాలన దుష్ట సంహరణ యుగయుగాల అంతం, ధర్మపాలన సాధురక్షణ పరమాత్ముని అనంతం. సర్వవేద సారాంశ శ్లోక రహస్యం సంస్కృతం, పలు భాషల మానవాళికి తాత్పర్య బోధన జాగృతం. వేదవాక్యాల సారాంశం శనివారం ఉపవాస వ్రతం, ఉదయకాలం పక్షుల హర్షధ్వానాల సుప్రభాతం. వేదవాక్యాల సారాంశం శనివారం ఉపవాస వ్రతం, ఉదయకాల పక్షుల హర్షధ్వానాల సుప్రభాతం. ఒకే దేవుడని గ్రహించక జాతి మత భేద సతమతం, మతభేద ఘర్షణలు సంధించను అందుడు ఆలపించిన సంగీతం. ఒకే దేవుడని గ్రహించక జాతి మత భేద సతమతం, మతభేద ఘర్షణలను సంధించను అందుడు ఆలపించిన సంగీతం. నాటి సమాజం పురాణ గాథల అవలంబన సాధారణ జీవితం, నేడు సాంకేతిక పరిజ్ఞాన యంత్ర సహాయ సాధన విస్తృతం. నాటి సమాజం పురాణ గాథల అవలంబన సాధారణ జీవితం, నేడు సాంకేతిక పరిజ్ఞాన యంత్ర సహాయ సాధన విస్తృతం. శ్రీకృష్ణుడు అర్జునుకు బోధించిన మహాభారతం, శ్రీ లహరికృష్ణుడి వేదరహస్య వివరణ జీవామృతం. శ్రీకృష్ణుడు అర్జునుకు బోధించిన మహాభారతం, శ్రీ లహరికృష్ణుడి వేదరహస్య వివరణ జీవామృతం. మనుజ్యోతి ఆశ్రమ ప్రదాత జీవగ్రంథాలు ఉచితం, అజ్ఞానం తొలగి జ్ఞానం ఉంది అర్హులకు అంకితం. మనుజ్యోతి ఆశ్రమ ప్రదాత జీవగ్రంథాలు ఉచితం, అజ్ఞానం తొలగి జ్ఞానముంది అర్హులకు అంకితం. జ్ఞానదాహంతో ఆర్జించే వారికి సమర్పిత ఆవిర్భితం, అమృతమంజరి జ్ఞాన మకరంద గ్రంథం ఆవిష్కృతం. జ్ఞానదాహంతో ఆర్జించే వారికి సమర్పిత ఆవిర్భితం, అమృతమంజరి జ్ఞాన మకరంద గ్రంథం ఆవిష్కృతం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః.
ఇప్పుడు శ్రీ గనిమాడ కోటేశ్వరరావు గారు మాట్లాడతారండి. పిల్లలకు చెప్పినట్టే ఫస్ట్ చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. అనగనగా దివిసీమ అనే ఒక ఊరిలో రామ్, రాబర్ట్, రహీం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. మీకు పేర్లతోనే అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ముగ్గురు 3 మతాలకు చెందిన వాళ్ళు. రాము హిందువులు, రాబర్ట్ క్రిస్టియన్, రహీము ముస్లిం. అయితే ముగ్గురు చక్కగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒకే వీధిలో వాళ్ళ ఇల్లు, స్కూలు అన్నీ ఉన్నాయి. చక్కగా అలా పెరిగి పెద్దయ్యారు. 10th క్లాస్కి వచ్చారు. అయితే ఆ ఊరి ప్రెసిడెంట్ గారి అమ్మాయికి పక్క ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి పెళ్లి కుదరడంతో పెద్దలందరూ పెళ్ళికి వెళ్ళారు. సో ఆ రాత్రి వీళ్ళని నెక్స్ట్ రోజు నుంచి ఎగ్జామ్స్ కదా, చదువుకొని పడుకొని పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళాలి కదా, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే కృష్ణానదికి బాగా వరదలు వచ్చాయి. అయితే దివిసీమ ఉప్పెన తెలుసు కదా మీకు. అలాంటి ఉప్పెన, ఒక పెద్ద ఉప్పెన వచ్చింది. మొత్తం గ్రామం అంతా నీరు వ్యాపించేసింది. వీళ్ళు ఉన్న దగ్గర కూడా నీళ్లు చాలా పైకి ఎక్కిచ్చేసాయి. అయితే వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి వాటర్ ఒకసారి చెక్ చేసి నీళ్లు తీసుకొని కొన్ని నోట్లో వేసుకున్నారు. అవి కృష్ణానది నీళ్లు కాదు, సముద్రం నీరని తెలిసింది ఉప్పగా ఉండడంతో. సో ఏదో పెద్ద విపత్తు జరుగుతుందని ఆ ఊరిలో ఉన్న కృష్ణుడి గుడి ఎక్కేశారు పైకి. బాగా పైకి ఎక్కేస్తే కాసేపటికి ఊరంతా మునిగిపోయింది, అన్నిళ్ళు మునిగిపోయినాయి. ఆ గుడి పైన ఉన్న వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు అప్పుడు దేవుణ్ణి కోరుకున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ దేవుణ్ణి పిలిచారు, మమ్మల్ని త్వరగా రక్షించండి అంటే ఈలోపు ఒక వ్యక్తి పడవ వేసుకొని వచ్చాడు. అమ్మ పిల్లలు ముగ్గురు రండి త్వరగా, నేను తీసుకెళ్ళిపోతానంటే లేదు లేదు మా కృష్ణుడు వస్తాడని ఈయన, అల్లా వస్తాడని ఆయన, కృష్ణుడు వస్తాడని ఈయన, ముగ్గురు చెప్పారు. అప్పుడు పడవ వేసుకొని వెళ్ళిపోయాడు. చాలాసేపటికి ఎవరూ రాలేదు. ఆ ముగ్గురు చనిపోయారు. చనిపోయి పైకి వెళ్ళాక అక్కడ ఒక శక్తి ఉంది, ఒక శక్తి స్వరూపం ఉంది. అది కృష్ణుడా, అల్లయ్య, క్రీస్తా మనం చెప్పలేకపోతున్నాం. ఒక రూపం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరి దేవుడు అనుకుని వాళ్ళే, నిన్ను నేను ఎంతో నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి, ఏ దురలవాట్లకి వెళ్ళకుండా, కానీ నేను కాపాడలేదు. ఎందుకంటే ఒరే పిచ్చి, నేనే వచ్చింది పడవలో ఆ వ్యక్తి రూపంలో, నువ్వు నన్ను నమ్ముకోలేదు, వదిలేసుకున్నావు, ప్రాణాన్ని విడిచావు అంటే, అదేంటి కృష్ణుడు అంటే కిరీటం ఉండాలి కదా, శంకు చక్రాలు ఉండాలి కదా, ఈయన అల్లా కదా, ఆయన క్రీస్తు అంటే, లేదు దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు కాబట్టి మీరు ఆయన నమ్మాలి, అప్పుడే మీకు సహాయం అందుద్ది అని చెప్పాడు. అలాగే మీరందరూ మనిషిలోనే దేవుని చూస్తున్నారు, ఆయనే లహరి కృష్ణ గారు. ఒక వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించి ఆయనలో దైవత్వాన్ని మనం స్వీకరించినప్పుడే మనం కూడా గొప్ప వ్యక్తులు అవుతాం. ఈ మంచి ప్రయాణంలో నేను ఈరోజు ప్రారంభించాను. ఈ ప్రయాణం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే శేషగిరి గారు, మీకు నా టైం మీకు అప్పిచ్చాను, మీరు ఎప్పుడన్నా బదులు ఇవ్వాలి తర్వాత. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ గారు కాస్త మాట్లాడతారు క్లుప్తంగా. అమృత మంజరి అనేటటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచినటువంటి అందరికీ కూడా పెద్దాపురం శ్రీ పాండవగిరి పెయింటింగ్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాల్లో మరి పెద్దాపురం నుంచి భజన సంఘాలకి నిర్ణేతగా నేను వ్యవహరించడం కూడా జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. లహరి కృష్ణ గారి గురించి మాకైతే చాలా తక్కువ తెలిసండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఈ పుస్తకం గురించి, ఇందులో ఉన్నటువంటి నిబంధనల గురించి, ఒకే మతం ఒకే దేశం అన్నట్టుగా అందరూ కూడా చెప్పడం చూసి చాలా ఆనందదాయకమైంది. ఎవరి మతాల్లో వారు ఆయా విధానాలు అవలంబించిన తుదక మాత్రం భగవంతుడు అనేవారు ఒక్కరే అని చెప్పేసి ఈ యొక్క సిద్ధాంతం మాకు నచ్చడం జరిగింది. తర్వాత శ్రీ మందపాటి దుర్గాప్రసాద్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, భక్తులు అందరికీ కూడా నా నమస్కారం అండి. మన లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుని చేరడం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ మతాలన్నీ మార్గాలు తప్ప మరొకటి కాదని రామకృష్ణ పరమహంస గారు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు
మణిజ్యోతి అనే ఆశ్రమాన్ని మతాలకు అతీతంగా స్థాపించి నేరుగా జ్ఞానాన్ని బోధించడంతో పాటు పుస్తకాల రూపంలో కూడా మనకి జ్ఞానాన్ని అందించడం, మరి ఈరోజు దానిలో భాగంగా తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ పుస్తకావిష్కరణకు నన్ను కూడా ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నన్ను ఈ పుస్తకావిష్కరణకు పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. శ్రీ మహేష్ గారు మాట్లాడతారండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలుగా అందరికీ నా తరపున ధన్యవాదాలండి. అలాగే ఈ యొక్క అమృత మంజలి జ్ఞాన మకరందం అంకురం 2 ఈ పుస్తక ఆవిష్కరణకు నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను గత 10 సంవత్సరాల క్రితం తమిళనాడులో ఉన్న మణిజ్యోతి ఆశ్రమానికి మా ఫ్రెండ్ రాజుగారి ద్వారా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ వాతావరణం చూసి, అక్కడ పెద్దలు చెప్పిన మాటలు చూసి నిజంగా ఈ యొక్క ఆశ్రమంలో ఉండిపోతే చాలేమో మన జీవితం అని అనిపించింది నాకైతే. అక్కడ కలిగిన వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉండిపోతే మంచిదేమో అనిపించింది నాకు నిజంగా. పెద్దలందరూ చెప్పారు, చాలా గొప్ప గొప్ప విశేషాలు చెప్పారు. అవన్నీ కూడా ఇవన్నీ నిజం, సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క బాటలో నడిచి మంచి మార్గంలో నడుస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లాహరికృష్ణాయ నమః. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారందరికీ మనుజతాశ్రం తరపున శ్రీ లాహరికృష్ణ భక్త బృందం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా వచ్చిన పెద్దలందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. ఓం నమో భగవతే శ్రీ లాహరికృష్ణాయ నమః. మొదటగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఈ పెద్దాపురం పట్టణంలో మణిజ్యోతి ఆశ్రమం నిర్వహించినటువంటి అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకం ఆవిష్కరణ అనేది ఇక్కడ మాత్రమే కాదండి. ఇది మొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే అమృత మంజరి అంకురం భాగం 1 మలేషియాలో విడుదల చేయబడిందండి. దాని తర్వాత అక్కడ మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మన ఆంధ్రాలోని తెలంగాణలోనే కాకుండా తమిళనాడు ఇంకా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అనేది జరిగిందండి. ఈ ఆంధ్రాలో ఎక్కడెక్కడ జరిగిందంటే రాజోలు, యానం, కాకినాడ, అనపర్తి ఇంకా చాలా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం అనేది ఇదే సమయానికి ఈ పుస్తకం విడుదల అనేది కూడా జరిగిందన్నమాట. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మణిజ్యోతి ఆశ్రమం కూడా రావాలని, ఆ యొక్క మణిజ్యోతి ఆశ్రమం ప్రతి ఒక్కరికి పంచాలని చూసే ఆ యొక్క జ్యోతిని మీరు కూడా అనుభవం పొందుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కవితానిధి శ్రీ గౌరవనీయులైన శ్రీ పూడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి
పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి తుమ్మల రామస్వామి గారికి, అలాగే పుస్తకాన్ని స్వీకరించిన శ్రీ రాజా సూరిబాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన మధ్యలోకి విచ్చేసి వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క మనతో వాళ్ళ ఉపన్యాసాల ద్వారా మనకి ఆధ్యాత్మిక చింతనని ఆలోచించేలా చేసినటువంటి ప్రవచన శ్రీ పోకనాటి శేషగిరి గారికి, శ్రీ కసిరెడ్డి టీవీ సత్యనారాయణ గారికి, శ్రీ పొలమరిశెట్టి సత్యబాబు గారికి, గనివాడ కోటేశ్వర్ గారికి, నీలం శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కర్రి వెంకటరమణ గారికి, టిఏ కృష్ణారావు గారికి, శ్రీ కొత్త శివ గారికి, శ్రీ వంగలపూడి శివకృష్ణ గారికి, ఎస్ సతీష్ గారికి, తూతిక రాజు గారికి, కండవల్లి సూర్యనారాయణ గారికి, కొర్రిపూడి రాజు గారికి, విడదాసరి నాగేంద్ర రాజు గారికి, కొయ్యల శ్రీనివాసరావు గారికి, అలాగే చింతల సత్యనారాయణ గారికి, మణిజ్యోతి ఆశ్రమం తరపున శ్రీ లహరికృష్ణ గారి భక్త బృందం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లాయి కృష్ణాయ నమః. కాలజ్ఞాన తత్వములు సుమారు 800 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో భగవంతుని అంశ చేత పుట్టి ఉన్నాయి శ్రీ పోతులు ఈ వేదవ్యమ్మం గారు. ఆయన ఈ కలియుగం గురించి, ఈ కలిని నాశనం చేయుటకు చివరి దినములలో భగవంతుడు వేయభోగ వసంతరాయుడుగా వస్తాడని ప్రవచించి ఉన్నారు. అనగా చాలా శక్తిమంతుడనియు, భోగ అనగా వివాహితుడనియు, కాబోయే వారసుడనియు, వసంతుడు అనగా శక్తివంతుడైన యవ్వనుడు అనియు, యాయుడు అనగా యాజనియు అర్థము. ఓం నమో భగవతే శ్రీ లాయి కృష్ణాయ నమః. భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణుడికే విజయం విజయం విజయం. భగవంతునికి జాతి, మతము, దేశము అనే భేదములు ఏమీ లేవు. ప్రతి మనుషులు భగవంతునికి ఆలయమై ఉన్నారు. వారు ఒకరినొకరు ప్రేమించడం ద్వారానే భగవంతుని తనలో కలిగి ఉండగలరు. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. Oh